మొక్కజొన్న పొత్తులను ఉడకబెట్టుకొని తినడమే కాదండి, ఇలా కర్రీ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. హాయ్ హలో అందరికీ నమస్కారం. నేను రాగా. వెల్కమ్ టు రాగా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో చాలా టేస్టీగా ఉండే మొక్కజొన్న పొత్తుల మసాలా కర్రీ ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తారండి. చాలా టేస్టీగా ఉంటుంది, అలానే చాలా సింపుల్గా కూడా అయిపోతుందండి. మార్నింగ్ లంచ్ బాక్స్లో కానీ రెగ్యులర్గా చేసే వాటికంటే ఇది కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది. కర్రీ అనేది చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. ఈ కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో నేను ఈ వీడియోలో చూపిస్తానండి. దీనికి ముందుగా మనకు కావాల్సింది మంచిగా మొక్కజొన్న పొత్తులండి. మంచి లేతగా ఉండాలి మొక్కజొన్న పొత్తులు అన్నది. ఇందులో మనకి స్వీట్ కార్న్ దొరుకుతాయి, నాటివి దొరుకుతాయండి. నాటివి అయితే టేస్ట్ బాగుంటుంది, అలానే స్వీట్ కార్న్ అయితే మాత్రం కొంచెం స్వీట్ ఉంటుంది కర్రీ అన్నది. చూస్తున్నారు కదా, ఇవి రెండు ఉన్నాయి. ఒకటి నాటిది ఉంది, ఇంకొకటి స్వీట్ కార్న్ కూడా ఉన్నది. చూస్తున్నారు కదా, అది డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా మీకు. మొక్కజొన్న పొత్తులు లేతగా ఉంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇక్కడ నేను 4 మొక్కజొన్న పొత్తులు తీసుకున్నాను. అలాగే 4 ఉల్లిపాయలు, ఒక 4 పచ్చిమిరపకాయలు, ఇందులో ఇంకా ఆవాలు, జీలకర్ర, అలానే అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలండి. ఇప్పుడు ఈ మొక్కజొన్న పొత్తుల్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కట్ చేయాలి రౌండ్గాను. మనం మొక్కజొన్న పొత్తులు లేతగా ఉన్నవి తీసుకుంటే తొందరగా కట్ అయిపోతాయి. చూస్తున్నారు కదా, ఈ సైజులో కట్ చేసుకుంటే బాగుంటుంది. ఇప్పుడు వీటన్నిటిని కూడా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు 4 ఆనియన్స్ తీసుకొని ఆనియన్స్ని చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా మిక్సీలో వేసుకొని ముద్దలా చేసుకుంటే మొక్కజొన్న పొత్తులకి బాగా మసాలా అన్నది బాగా పడుతుంది. ఇది పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కుక్కర్ పెట్టుకోవాలండి. కుక్కర్ పెట్టుకున్న తర్వాత అందులో ఒక 4-5 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. ఇక నేను నువ్వుల నూనె వేసుకుంటున్నానండి. మీకు నచ్చితే ఏ ఆయిల్ అయినా వేసుకోవచ్చు. ఇక్కడ 1/2 టీ స్పూన్ ఆవాలు, అలానే 1/2 టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి. వేసిన తర్వాత ఈ జీలకర్ర ఆవాలు అనేది బాగా దోరగా వేగాలి. ఇవి కొంచెం దోరగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 4 లేక 5 పచ్చిమిరపకాయలు అడ్డంగా కట్ చేసి ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు ఈ మిర్చి కూడా కొంచెం 1 మినిట్ అలా వేపాలి. ఇది కొంచెం వేపిన తర్వాత ఆల్రెడీ మనం చేసి పెట్టుకున్నాం కదండి ఆనియన్ ముద్ద, ఉల్లిపాయల ముద్ద. ఆ ఉల్లిపాయల ముద్ద అనేది ఇప్పుడు ఇందులో వేసుకోవాలి. ఇది వేసుకొని కొంచెం బాగా కలపాలండి. ఇది కొంచెం పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ ముద్దని. ఆనియన్స్ ముద్ద వేగడానికి టైం పడుతుందండి. ఒక 10 to 15 మినిట్స్ అయినా టైం పడుతుంది. ఇదే టైంలో మనము అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే నేను వేసాను. అల్లం వెల్లుల్లిపాయలు ముద్ద వేసిన తర్వాత పచ్చి స్మెల్ పోయేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి. స్టవ్ని సిమ్లో పెట్టుకొని కలుపుతూ ఉండాలండి, ఎందుకంటే అడుగును మాడి పట్టేస్తుంది. ఇప్పుడు ఒక 1/2 టీ స్పూన్ పసుపు వేసుకోవాలి. అలానే రెడ్ చిల్లీ పౌడర్, కారం కూడా వేసుకోవాలి. ఈ కర్రీ కొంచెం స్పైసీగా ఉంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. మీకు ఇంకా స్పైసీగా కావాలి అనుకుంటే మాత్రం ఇంకా కొంచెం కారం వేసుకోవచ్చు. ఇక్కడ నేను 1.5 స్పూను కారం అయితే వేసాను. అలానే టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ కూడా వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలుపుకోవాలండి. ఒకసారి ఇవన్నీ మసాలాలన్నీ కలిసేటట్టు ఒకసారి బాగా కలుపుకోవాలి. అలా స్టవ్ సిమ్లో పెట్టి కొంచెంసేపు ఒక 5 మినిట్స్ అలా కలుపుతూ ఉంటే ఆయిల్ అన్నది మనకి సైడ్ నుంచి వస్తుందండి, కొంచెం పైకి తేలుతూ ఉంటుంది. 1/2 టీ స్పూన్ గరం మసాలా వేయాలండి. నేను ఇంట్లో తయారు చేసుకున్న గరం మసాలా అండి ఇది. ఇప్పుడు ఈ మసాలా వేసాం కదండి, మసాలాలు కూడా మొత్తం అంతా బాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఇదంతా కూడా కొంచెం ఆయిల్ అన్నది బయటికి వస్తుంది. మనం ఒక 2 మినిట్స్ అలాగా ఫ్రై చేస్తూ ఉంటే మనకి ఆ ఫ్లేవర్ అన్నది మొత్తం అంతా కూడా బాగా మిక్స్ అవ్వాలి. మసాలా ముద్ద ఎంత బాగా వేగితే అంత మంచి టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఆల్రెడీ కట్ చేసి ఉంచుకున్నాం కదండి, చూస్తున్నారు కదా, ఈ సైజ్ అనేది ఈ సైజులో కట్ చేసుకోవాలి. మొక్కజొన్న పొత్తుల్ని ఈ సైజులో కట్ చేసుకుంటే మసాలా అనేది బాగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. చూస్తున్నారు కదా, మసాలా అనేది బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం కట్ చేసి ఉంచుకున్నాం కదండి ఈ మొక్కజొన్న పొత్తు ముక్కల్ని ఇప్పుడు ఇందులో వేయాలి.
ఇలా మొక్కజొన్న పొత్తులు అన్నీ వేసుకున్న తర్వాత బాగా కలుపుకోవాలండి. ఈ మొక్కజొన్న పొత్తు ముక్కలకి మసాలా అన్నది బాగా అంటాలి. ఒక 5 మినిట్స్ అలాగా ఫ్రై చేసుకోవాలి. ఫ్రై చేసుకుంటే ఆ మసాలా అంతా కూడా మొక్కలకి బాగా అంటుతుంది. చూసారు కదా! ఇలాగా ఒక 5 మినిట్స్ అలా ఫ్రై చేసుకుంటే మొత్తం అంతా కూడా ముక్కలకి బాగా అంటుకుపోతుంది మసాలా అన్నది. ఇప్పుడు ఈ ముక్కలు ములిగేంత వరకు మనం వాటర్ అనేది వేసుకోవాలి. చూస్తున్నారు కదా! నాకు ఆల్మోస్ట్ ఒక 3 గ్లాసులు వాటర్ అయితే పడింది. చూస్తున్నారా? ముక్క అంతా కూడా బాగా మునిగిపోయింది. సైడ్‌నున్న మసాలాలంతా కూడా ఒకసారి బాగా కలుపుకొని సాల్ట్ అది కూడా బాగా టేస్ట్ అది చూసుకోండి. సాల్ట్ సరిపోకపోతే మీరు ఇప్పుడే వేసుకోవచ్చు. కుక్కర్ పైన లిడ్ పెట్టేసి ఒక 5-6 విజిల్స్ వచ్చేంత వరకు మనం వెయిట్ చేయాలండి. 5-6 విజిల్స్ వస్తే మంచిగా మనకి కుక్ అవుతుంది మొక్కజొన్న పొత్తంతా కూడాను. చూస్తున్నారు కదా! 5-6 విజిల్స్ అయితే వచ్చాయండి. వచ్చిన తర్వాత నేను లిడ్ ఓపెన్ చేశాను. ఓపెన్ చేసి చూస్తున్నారు కదా! ఎంత బావుందో అసలు చూడ్డానికే చాలా యమ్మీగా ఉంది. చూస్తున్నారు కదా! మొక్కజొన్న పొత్తులు బాగా కుక్ అయినియి. చూసారు కదా! ఆయిల్ అంతా పైకి తేలుతుంది. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకేలాగా మనం ఈ మొక్కజొన్న పొత్తుల కర్రీని కుక్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోవాలన్నమాట. ఒక 5 మినిట్స్ హైలో పెట్టేస్తే స్టవ్ హైలో పెడితే మొత్తం అంతా వాటర్ అంతా కూడా దగ్గరికి ఇంకిపోతది. ఈ కూర దించేస్తాము ఒక 2 నిమిషాల్లో అనుకునేటప్పుడు కరివేపాకు వేసుకోండి. ఆ ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. చూసారు కదా! ఇలాగ ఒక 5 మినిట్స్ హైలో పెడితే బాగా దగ్గరికి అయిపోతుంది. చూస్తున్నారు కదా! మొత్తం అంతా దగ్గరికి అయిపోయింది. ఈ స్టేజ్‌లో మనం ఇంకా స్టవ్ అనేది ఆఫ్ చేసుకోవచ్చు. చూసారు కదా! చూడ్డానికే చాలా బావుంది. తినేటప్పుడు కూడా చాలా అనిపించింది. చాలా టేస్టీగా ఉంది కర్రీ అయితే మాత్రం. మీరు ఇంట్లో ట్రై చేయండి. తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ టమాటో కూడా వేసుకోవచ్చు. నేను టమాటా అది వేయలేదు. ఎందుకంటే యాక్చువల్ ఫ్లేవర్ ఉంటుందని నేను టమాటా అన్నది వేయలేదు. ఓన్లీ ఆనియన్ ముద్దతోనే నేను ఈ కర్రీ అనేది చేశాను. చూస్తున్నారు కదా! చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. అసలు ఎక్కువ ఇంగ్రీడియెంట్స్ ఏమీ అవసరం లేదు. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ టచ్ కొత్తిమీర అండి. కొత్తిమీర లేకపోతే అసల కుకింగ్ అన్నది కంప్లీట్ అవ్వదు నాకు. సో, కొత్తిమీర అన్నది వేస్తున్నాను. మీ దగ్గర లేకపోతే అది స్కిప్ చేసేయొచ్చు కొత్తిమీర అన్నది. చూసారు కదండీ! ఈ మొక్కజొన్న పొత్తుల కర్రీ చాలా వచ్చింది. చాలా టేస్టీగా కూడా ఉన్నది. మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. ఈ వర్షాకాలంలో ఈ చాలా స్పైసీగా తింటే చాలా బావుంటుంది. మీరు ఈ కర్రీని ఇంట్లో ట్రై చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థాంక్స్ ఫర్ వాచింగ్. నెక్స్ట్ ఇంకో వీడియోలో కలుస్తాను. థాంక్ యూ.